భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ఆయనను మా ఈ సమస్యకు పరిష్కారము తెలుపుము. ఆజ్ఞాపించండి ప్రభు. మా ఈ బాణము అమోఘమైనది. ఒకసారి దీనిని ధనుస్సుకు సంధిస్తే తన లక్ష్యమును ఛేదించకుండా తిరిగి తూణీరము ప్రవేశించదు. కనుక నీవే మాకిప్పుడు చెప్పు, మేమీ బాణమును ఏ దిశలో ఎవరిపై సంధించాలో. ప్రభు, ఉత్తర దిశలో ద్రుమకుల్యమనే పేరుగల పవిత్ర దేశమున్నది. అక్కడ భయంకరమైన చోరులున్నారు. వారు తమ పాప కర్మలతో అక్కడి పవిత్రతను నాశనం చేస్తున్నారు. నా జలములను దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభు, తమరు తమ బాణమును వారిపై సంధించండి. తథాస్తు. ఈ బాణప్రయోగముతో అక్కడి భూమి మరుభూమిగా మారిపోతుంది. కాని అక్కడ అనేక సుగంధ ఔషధులు ఉద్భవిస్తాయి. దాని వలన లోక కళ్యాణం జరుగుతుంది. ఇక నాకు సెలవిప్పించండి అయోధ్యానాథ. పరమేశ్వరుడు, పార్వతీదేవి మీకు విజయం చేకూరుస్తారు. ఆ సిద్ధి వినాయకుడు తమ సకల మనోరథములను సిద్ధింపజేస్తాడు. నల, నీల, ఆజ్ఞ ప్రభు. విశ్వకర్మనందన, నీవింతవరకు నీ శిల్పకళా విజ్ఞానమును దాచి ఉంచినావే? క్షమించండి ప్రభు. మేము మాతాపితరుల ఆజ్ఞకు బద్ధులం. అడగకుండా మా గుణాలను స్వయంగా ఎవరికీ చెప్పం. ప్రభు, మమ్మ ఆశీర్వదించండి. సమస్త వానర సైన్య సహాయముతో సముద్రముపై సేతు నిర్మించే కార్యమును ప్రారంభిస్తాము. శుభస్య శీఘ్రం. మహారాజా సుగ్రీవ, మన వానరులకు ఆనతినివ్వండి. ఈ క్షణము నుండే సేతుబంధన కార్యమును ప్రారంభించమని. సేతుబంధనము యొక్క సర్వ కార్యములు నల నీలుల నేతృత్వంలో జరుగుతాయి. ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంది. ఏమంటివి? సముద్రుడు స్వయముగా వచ్చినాడా? నీవు నీ కన్నులతో చూచినావా? అవును మహారాజా, ఆ దృశ్యమును శ్రీరాముని సైన్యమంతయు చూసినది. శ్రీ అని సంబోధించకమ్మ వారిని. ఈ విషయం మేము ఎన్నోసార్లు చెప్పినాము. క్షమించండి మహారాజా. సముద్రుడు రామునికి మాట ఇచ్చినాడు, సేతుబంధనములో సహాయము చేస్తానని. సత్యమా? సముద్రుడు వారి చరణములను స్పృశించినాడా? అవును పుత్రి. మహారాజు సుగ్రీవుని సైన్య సమక్షమున సముద్రదేవుడు వారి చరణాలపై వాలినడట. వారు శక్తివంతులని, వారి మార్గంలో అవరోధాలుండవని నేనింతకు ముందే నీకు చెప్పాను గదా తల్లి. మాతా, సముద్రమును దాటి వారు నా వద్దకు వచ్చిదరా? మరల నాకు వారి దర్శనము లభించునా? అవును పుత్రి, అవశ్యం లభిస్తుంది. అందుకు కొంచెం సమయం పడుతుంది. రావణుడంత సులువుగా తన పంతం వీడేవాడు కాదు. యుద్ధం జరగకుండా ఈ సమస్యకి పరిష్కారం లభించదు. అయినను నీవు చింతించవలదు. విజయము సదా సత్యమునే వరించును. నీవు సాక్షాత్తు సత్యానికి ప్రతిరూపానివి. నీవు మహాపతివ్రతవు. నీ పతి తప్పకుండా విజయమును సాధించగలడు. మాతా, పుత్రి, నా ఆరాధ్య దైవము పరమశివుడు సమస్త ఆపదలను హరించువాడు. వారి కరుణా కటాక్షముతో ప్రపంచములోని సకల దుస్సాధ్య కార్యములు సాధ్యమవుతాయి. నాకు ప్రేరణ కలిగించిన ఈ పవిత్ర స్థలమున
ఈ అనంత సాగరమును దాటు నిమిత్తము ఒక మహాసేతు నిర్మాణము వంటి దుస్సాధ్యమైన కార్యము ప్రారంభించడానికి ముందు నేను నా ప్రభువు విగ్రహమును ప్రతిష్ఠిస్తాను, వారిని అభిషేకించి పూజిస్తాను. మీరందరూ సేతు నిర్మాణ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నంతకాలం నేను వారి పూజలో ఉంటాను. కనుక మహారాజా సుగ్రీవ, తమరు ఇప్పుడే దూతను పంపించి కొందరు ఋషి పండితులను పురోహితులను ఆహ్వానించే ఏర్పాట్లు చెయ్యండి. శాస్త్రోక్త విధిగా ఇక్కడ శివలింగ ప్రతిష్ఠ, దానికి వేదోక్త పూజలు జరిపిస్తాను. శ్రీసూర్యవంశావతంసః श्रीसूर्यवंशावतंसः శ్రీదశరథాత్మజో రామాహం श्रीदशरथात्मजो रामाहं మమాత్మనః ममात्मनः శృతిస్మృతిపురాణోక్త श्रुतिस्मृतिपुराणोक्त పుణ్యఫలప్రాప్త్యర్థం पुण्यफलप्राप्त्यर्थं సర్వారిష్ట सर्वारिष्ट సర్వవిఘ్ననివారణార్థం सर्वविघ्ननिवारणार्थं సర్వదా శుభఫలప్రాప్త్యర్థం सर्वदा शुभफलप्राप्त्यर्थं సేతుబంధ ప్రారంభ సమయే सेतुबन्धप्रारम्भसमये మనయుక్షితఫలకామనా సిద్ధ్యర్థం मन इप्सितफलकामनासिद्ध्यर्थं శ్రీజ్యోతిర్లింగ శ్రీరామేశ్వర మహాదేవస్య श्रीज्योतिर्लिङ्ग श्रीरामेश्वरमहादेवस्य అచల ప్రాణ ప్రతిష్ఠా పూజనాద్యర్చనం అహం కరిష్యే. अचलप्राणप्रतिष्ठा पूजनादर्शनम् अहं करिष्ये. त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव वन्दनां मृत्योर्मुक्षीयमामृता. ప్రభు, తమ ఆరాధ్య దేవుని కృప వలన, తమ ఆశీర్వాదం వలన సముద్రము పైన శతయోజన సేతుబంధన కార్యము విజయవంతంగా ముగిసినది. ఈ విజయము వెనుక మీ అందరి పాత్ర ఉన్నది. హే శంకర, హే ప్రభు, నా ఆరాధ్య దైవమా, తమ అంతులేని కరుణా కటాక్షముతో అసంభవమైన ఈ కార్యము అత్యంత సులభముగా సాధ్యమైనది. తమ శ్రీచరణములకు రాముడు శతకోటి ప్రణామములు అర్పిస్తున్నాడు. నా ఇంకొక విన్నపము స్వీకరించు పరమేశ్వర. నా సమస్త అనుయాయులకు తమ భక్తిని ప్రసాదించండి. తమపై భక్తిని విడిచిపెట్టి ఎవరైతే నా వద్దకు వస్తారో వారికి నా సేవా ఫలితము ఎంతమాత్రమూ దక్కదు.
ప్రభు, తమకు అనంత నామములున్నవి. తమ సేవకుడు రాముని గుర్తుగా ఇంకొక నామము స్వీకరించండి. నేటి నుండి ఇక్కడి ప్రజలు తమను శ్రీరామేశ్వరమును నామముతో కీర్తిస్తారు. ఓం శ్రీరామేశ్వర మహదేవాయ నమః. ఓం శ్రీరామేశ్వర్ మహాదేవాయ నమః. ఓం శ్రీరామేశ్వర్ మహాదేవాయ నమః. ఓం శ్రీరామేశ్వర్ మహాదేవాయ నమః. ఓం శ్రీరామేశ్వర్. ప్రభు, రామేశ్వర నామ ప్రాముఖ్యతను వివరించండి. రామశ్చ ఈశ్వర యః సా రామేశ్వర. ఎవరు రాముని ఈశ్వరుడు వారు రామేశ్వరుడు. ఉమా, రాముని బుద్ధి కుశలత చూసినావా? తన వాక్చాతుర్యముతో రామేశ్వరుని అర్థమునే మార్చివేసినారు. దానికి సరైన అర్థం ఏమిటి స్వామి? రామ ఈశ్వరో యశ్చ సా రామేశ్వర. అనగా రాముడు ఎవరికి ఈశ్వరుడో వారే రామేశ్వరుడు. నేను వారికి దాసుడను. సదా రామనామమునే జపిస్తూ ఉంటాను. కనుక అతడే నా దేవుడు. మహారాజా సుగ్రీవా, సమస్త వానర వీరులారా, నలనీలుల శిల్పకళా కౌశలం వల్ల మీ అందరి అద్భుత సాహస సహాయ సహకారములతో 5 దినములలో ఈ అసంభవ కార్యము సంభవమైనది. నేటి వరకు ఈ పృథ్వీపై ఇంత అద్భుత సేతు నిర్మాణము జరగలేదు. ఈ సేతువును నిర్మించి మీరందరూ మీ అసామాన్య సాహసమును ఒక అపూర్వ ఉదాహరణగా లోకము ఎదురుకు తీసుకువచ్చారు. వీర సైనికులారా, 100 యోజనముల సాగరముపై సేతువును నిర్మించి నా లక్ష్యమును సులభతరం చేశారు. ఏ విజయశ్రీ మనకు 400 క్రోసుల దూరంలో ఉన్నదో అది ఇప్పుడు మనకు అత్యంత సమీపంలో ఉన్నది. సాగరముపై నిర్మించిన సేతువు మిమ్ములను ఆహ్వానిస్తున్నది. బలశాలులైన వీరులారా, రండి, వచ్చి ఈ సేతువును దాటి ముందుకు పదండి. ఈ ధరిత్రిలో ఉన్న అవినీతిని, అధర్మమును, అనాచారమును అంతం చెయ్యండి. మాత చండికా భవానిని ధ్యానించి హరహర మహాదేవ నామ ఘోషతో దుర్మార్గులను అంతమొందించడానికి ఈ సేతువును దాటండి. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ప్రభు, సేతువుపై ముందుగా తమ పాదమును మోపండి. లేదు, మాకు నమ్మకము లేదు. ఇది సంభవము కాదు. సృష్టి ఆరంభమైన నాటి నుండి ఎవ్వరూ సాగరమును దాటలేదు. ఇది అసంభవం. అసంభవం సంభవైంది మహారాజా. కేవలం 5 దినములలోనే వారు సాగరముపై సేతువును నిర్మించారు. ఏమి? సాగరముపై సేతువు నిర్మించాడా? సాగరముపై సేతువు నిర్మించాడా? సాగరముపై సేతువు నిర్మించాడా? సేతువు నిర్మించాడా? రాముడు లంకకు బయలుదేరాడా? ఈ సమాచారము సీతకి తెలియనివ్వకూడదు. అంతకు ముందే సీత మాకు సొంతం కావాలి. క్షమించండి మహారాజా. రాముడు జీవించున్నంతకాలం సీత తమను స్వీకరించదు.
రాముడు జీవించి ఉన్నంత కాలమే కదా. సరియే, దానికి ఉపాయము నేడు ఈ లంకేశ్వరుడు ఆలోచిస్తాడు.